అందరికీ వందనాలు. ప్రశాంతంగా మంచిది. ఈరోజు మనకు చక్కని సమయానికి వచ్చి ఉన్నాం. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే పరమతండ్రి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈరోజు మనము చెప్పుకునే వాక్యం కంటే ముందు పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం మనం? అమ్మా దుష్ట, అంతకుముందు వారం దుష్ట స్త్రీలు. మరి ఇవ్వాలేంటి అంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విధానాలుగా కుటుంబాల వారిగా వ్యక్తుల వారిగా ఏడ్చారు. అంటే ఏమంటారంటే కన్నీరు, అంగలార్పు మరియు ఏడ్చారట, ఏడ్చేవారు. రెండవది ఏంటంటే అంత్యక్రియలను కూడా చూడుము. అంటే అంత్యక్రియలు ఏంటి? అంత్యక్రియలు ఏంటి? చనిపోయిన వారిని కనుక తెలుసు మనందరికీ. అందుకు ఇక్కడ చెప్పవలసినటువంటి మాట ఏంటంటే ఈరోజు మనము కన్నీరు, అంగలార్పు. కన్నీరు, అంగలార్పు. కన్నీరు అంటే ఎడితేనేగా వచ్చేది. ఎందుకు ఆడతారు చెప్పండి? ఇప్పుడు మనకి ఏడుపు ఎందుకు వస్తుంది? బన్నీ ఎందుకు వస్తుంది ఏడుపు? బాధ. ఏంటి బాధ అంటే ఉదాహరణ బండి ఉండు, అతను మంచి మరి వైద్యుడు ఏ విధంగా అంటే టెస్టులు చేస్తాడు, అంతే కదా, నెంబర్ 1 ట్యాబ్ కదా చేయగలడు. అలాంటిది ఇవాళ ఎందుకు ఆగిపోవటం జరుగుతుంది అంటే తనకు సరైన ప్రోత్సాహం లేకపోవటం వల్ల మంచి పని వచ్చినా కాము కూర్చోవడం జరిగింది. కనుక ఇప్పుడు ఎట్లా ఉండదు ఆయనకి? ప్రభువా, నా స్థితి ఏంది, నాకున్న పరిస్థితులు ఏంది నాయన, మరి మాకున్నదంతగా కూడా ఈ విధంగా ఉంది, నాకు వచ్చిన ఇది కూడా పక్కన పెట్టుకున్నానని చెప్పి అంటే నేర్చుకున్న పని కాక అదనమైనటువంటి పనులు చేయడానికి చేతగాక, ఇష్టం కాక ఏమనిపిస్తుంది? ఏడిపోయిగా తక్కువ, ఏడిపోయినా కాదా? అందుకొరకు ఒక మాట చూద్దాం. ఒక వ్యక్తి ఎవరి కొరకు ఎందుకు ఏడుస్తున్నారో చూద్దాం. ఇప్పుడు ఆదికాండము 21వ అధ్యాయము చదవండి దయతో. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనం చెప్పండి. 16వ వచనం ఇచ్చారమ్మా? అమ్మా 16వ వచనం సరే అమ్మా. 21వ అధ్యాయం 16వ వచనం అదే కదా? రైట్, చదవండి. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వీటి వేట దూరం వెళ్ళి అతని కేదురుగా కూర్చుండెను. ఆమెకు ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చెను. ఇక్కడ ఆగుదాయి. ఎవరమే వేసి ఏడ్చినామని చెప్పండి ఇప్పుడు. అమ్మా ఏడ్చిన అమ్మ ఎవరు? అక్కడ చదువుకున్నారు కదమ్మా. ఇప్పుడు అసలు ఏడ్చింది ఎవరు అంటే ఆగరు. అమ్మా ఆగరు దేశవ అరణ్యములో ఇస్మాయిలు కొరకు ఎలుగెత్తి ఏడిచిందంట. ఎందుకు చెప్పండి? నమ్ముకుంది శారమును. అమ్మా నమ్ముకుంది శారమును, ఎలివేసి అరణ్య పాలు చేసింది శారము. నమ్మిన విశ్వాసం ఏమైపోయింది ఇప్పుడు? నమ్మకం ఏమైపోయింది ఇప్పుడు అంటే ఈనాడు అనేకమైనటువంటి వారు ప్రతి విషయంలో ఏదో ఒక దాన్ని నమ్ముకొని మోసపడక మానట్లేదు. ఇప్పుడేమో మోసపోయిందా కాదా అంటే ఇక్కడ అంటే ఎందుకు వచ్చింది అసలు? అబ్రహాంకి ఎంతమంది భార్యలు? అమ్మా అయ్యా, అబ్రహాంకి ఎంతమంది భార్యలు? 3 భార్యలు. 3 భార్యలు అంటే అసలు సొంత భార్యలు ఎంతమంది? ఒకటే. ఉంచుకున్నామా? ఆగరు, 2వ భార్య. ఇంకంతేనా? ఇంకొన్నారా? ఇంకొక ఉంది. ఎక్కడ? కేతూరు అన్న ఒక ఉంటుంది.
మొత్తం ఎంతమంది ఆమెకి ఆయనకి? ముగ్గురు భార్యలు. అంటే ఉంచుకున్నవారు ఇద్దరు, చేసుకున్న ఒక ఆమె. కనుక చేసుకున్న ఆమెకి పిల్లలు లేనందువలన ఆమె బహుకాలం గడిచినప్పుడు అబ్రాహాముకు ఒక ఆశ కలిగింది. ప్రభువా, మరి ఏంటి నేను వృద్ధుడైపోతానని, నాకు 100 సంవత్సరాలు అయిపోయా, మరి అయితండే, మరి నాకు ఇంతవరకు పిల్లలు కాలేదు, అంటే 99 సంవత్సరాలు మాట్లాడుతున్న మాటలకి నాకు పిల్లలు లేకపోయాయని నేను ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు శారమ్మ ఒకటి ఆలోచించింది. నాకు పిల్లలు కలగరు కానీ నా దాసి అయినటువంటి ఆగర్ను భార్యగా సమకూరిస్తే ఆమె ద్వారా సంతానం కలిగిద్ది అనేటువంటి ఆశతో ఈమె ఖచ్చితంగా శారమ్మ మాట విన్నది. ఏమని? ఇప్పుడు శారమ్మకి ఆగరెవరు? దాసి. ఆగరెవరు? దాసి. కనుక పని మనిషి అయినప్పుడు ఈ పని మనిషి అయినటువంటి యొక్క ఈ ఆగరు మరి యజమానులు చెప్తున్నటువంటి పని చేయాలి. కనుక ఏమో చెప్పిన పని ఏం పని? భర్తకు భార్యగా ఉండమని చెప్పినటువంటి పని. అయినప్పటికీ ఆ పని ఎవరైనా అమ్మ సమ్మతిస్తారా? ఎవరైనా ఇష్టపడతారా? కానీ ఆగరు ఏం చేసింది? ఇష్టపడది. నా యజమానురాల్ని సంతోషపరచాలి, నా యజమానుడు దీవెంపడాలి, ఆయనకు ఒక నింద పోవాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆమె అంగీకరించింది తన మాట. అంగీకరించినప్పుడు ఆమెకు కొంతకాలం పోయిన తరువాత ఆమెకి సంతానం అందింది. ఆమె కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినటువంటి కుమారుడు ఆయన పేరేంటమ్మా? ఇస్మాయిల్. ఆయన పేరేంటమ్మా? ఇస్మాయిల్. ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. ఎవరికి? దాసి పుట్టినటువంటి ఆయన ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. కనుక ఈ శారమ్మకి ఒక ఈర్ష వచ్చింది. ఏమని? పిల్లలు లేనప్పుడు బతిలాడింది ఏమే? తర్వాత భర్తకు భార్యగా సమకూర్చింది ఏమే? కనుక పిల్లగాడైన తర్వాత ఏమ మీద ఈర్ష కలిగిందండి. వెంటనే ఏమో కొడుకు పుట్టాడు, ఇక నా భర్తకు ఉన్నటువంటి సర్వ స్వతంత్రము ఏమో కొడుకు అయితే అని చెప్పి శారమ్మ కక్షతో భర్తను పిలిచి ఏం చేసింది? కంప్లీట్గా ఏమో తీసుకొని పోయి ఎక్కడో వదిలిపెట్టి రాపు, చంపేసే అవసరం ఉంటే అని చెప్పి భర్తను ఆమె చేతికి అప్పగించి పంపించింది. పాపం అబ్రాహాము చంపలేక సరే కొంతకాలం తిరిగినాడు కదా, అరణ్య ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఏ ప్రాంతం అది? బేర్షెబా అరణ్యములో, బేర్షెబా అనబడినటువంటి అరణ్యములో ఆమెను వదిలేశాడు. అప్పుడు అమ్మ చదువు 16 వచ్చి నుంచి మళ్ళొకసారి చదవమ్మా. 21:16 నేను చదువుతున్న చూడండి. ఈ పిల్లవాడి సావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చొని ఉండను. ఆమె ఎదురుగా కూర్చొని ఉండి ఎలుగెత్తి ఆడవటం మొదలుపెట్టింది. కనుక ఏ విధంగా చేసినట్ట? ఎలుగెత్తి ఆడటం అంటే ఏంటి అమ్మా? ఎలుగెత్తి ఆడటం అంటే ఏంటి? బిక్కరగా ఏడుస్తుంది అనమాట. అంటే తన కడుపులో నుండి కంప్లీట్గా ఆమె బిక్కరగా ఏడుస్తుంది అనమాట. ఏమని? దేవా, సృష్టికర్త అయినటువంటి దేవా, నేను నా యజమానురాలను నమ్ముకుంటుని వస్తే నాకు ఒక పిల్లగాన్ని కలగజేసి ఆ పిల్లగాన్ని పరిస్థితి ఈ ప్రాంతం అరణ్య ప్రాంతం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏం చేయాలో దేవుడు అని చెప్పి ఎలుగెత్తి ఆడటం మొదలుపెట్టింది. పిల్లగాడు అమ్మా పాలు లేవు, తాగడానికి నీళ్లు లేవు, చిన్న పసివాడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నప్పుడు చదువు మలగని చదువునానా. దేవుడు ఆ చిన్నవాడిని మరణొప్పి నేను దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి ఆగరు నీకేమి వచ్చినదని భయపడకము. ఆ చిన్నవాడు దేవుని వాడి స్వరము విని
ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆగరు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను ఇలా వదిలేసారని ఏడుస్తున్నావా? ఏడవలసిన అవసరం లేదు. అమ్మా, ఇక్కడ ఒక మాటకి ఇచ్చిన స్టోరీలోకి వస్తున్నా. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వదిలేస్తారు, అవునా కదా? కొంతమంది నమ్ముకున్న అధికారులను వదిలేస్తారు, నమ్ముకున్న అధికారులను వదిలేస్తారు. కొంతమంది నమ్ముకున్నటువంటి యజమానులను వదిలేస్తారు. అలా చెప్పుకుంటూ పోతే కొంతమంది నేర్చుకున్నటువంటి గొప్పతనాన్ని కూడా వదిలేస్తారు. కొంతమంది దేవుని నమ్ముకున్న విశ్వాసమును వదిలేస్తారు. అమ్మా, ఏం చేస్తారట? విశ్వాసమును వదిలేస్తారట. వదిలేసినటువంటి వారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఏడుపు తప్ప ఏముండదు, వారికి శోధన తప్ప ఏముండదు, వారికి ఏమీ దొరకదు, అవునా కదా? వారికి ఏమీ దొరకదు. అలా ఎలుగెత్తి ఆడవటం మొదలుపెట్టింది. 18 వచ్చిన చదివిన నీవు లేచి రమా, నువ్వు చదవరా, నువ్వు చదవరా. లేచి నువ్వు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొని నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ మాట? అమ్మా, ఎవరు చెప్పారు ఈ మాట? దేవుని దూత వచ్చి చెప్తుంది, అవునమ్మా? అమ్మా రజని, ఇప్పుడు మనం ఒక మాట పోతాయి. ఇప్పుడు అయ్యగారండి, మరి మొన్నటి నుంచి మరి మేము చేయాలనుకుంటున్నాం, మంది మీద మరి మనుషుల మీద మేము ఆశ పెట్టుకుంటున్నాం, ఆశ తీరట్లేదు. అమ్మ, ఎవరు ఇస్తారమ్మా ఆశ తీర్చేవారు ఎవరు? కనుక మనిషిని నమ్మటం సరైనది కాదు, మనిషి మీద ఆశ సరైనది కాదు. మనిషిని నమ్ముకొని ఆశ పడొచ్చేమో కానీ ఆశలో తీరవు. కనుక పరమ తండ్రి తీర్చాడు ఆగరు యొక్క ఆశ, ఆమె కన్నీరు తీర్చాడు. అక్కడ ఏడుస్తుంటే చక్కని యొక్క నీటి బుగ్గను ఆ దగ్గరికే పంపించాడు అక్కడ కాలువని, అవునా కాదా? ఇది చదువుకొని పోతుంటుంది అక్కడ, ఉందమ్మా? అందుకే మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓటు చూచి వెళ్ళి ఆ తిత్తుని నీళ్లతో నింపి చిన్నవాడికి త్రాగనిచ్చి. హల్లెలూయా. దాహం తీర్చిందా లేదా? పిల్లోడికి ఏం అవసరమైంది? ఇప్పుడు ఇక్కడ దాహం అవసరమైంది, ఆకలి తీర్చాలా, అవునా కదా? ఇప్పుడు మనం ఉన్న మన కుటుంబంలో అమ్మ, మన కుటుంబంలో మనం పని చేయాలంటే కొన్ని డబ్బులు కావాలా? మరి ఆ డబ్బులు రావాలంటే ఎట్లా వస్తాయి? ఎవరు ఇస్తారు? మనమే ప్రయాసపడాలా. ఎలా ప్రయాసపడతావు? ఒకవేళ నువ్వు ప్రయాసపడటానికి నీకు అవకాశం లేకపోతే నువ్వేం చేయాలా? ఆఖరి వేసినట్టుగా నీవు పరమతండ్రిని మొరపెట్టాలి. పరమతండ్రి స్తోత్రం. నీకు పిల్లలు లేకపోయారా? మొరపెట్టాలి. ఒకవేళ పిల్లలకి ఏమన్నమాట తినే అటువంటి అవసరమైనటువంటి లేకపోయినాయా? మొరపెట్టాలి. అవసరమైన వస్తువులేవా? మొరపెట్టాలి. మరి భర్త మారట్లేదా? మొరపెట్టాలి. పిల్లలు మారట్లేదా? మొరపెట్టాలి. పిల్లలకు అవసరమైంది ఏమైనా ఉందా? మొరపెట్టాలి. కుటుంబానికి అవసరమైంది ఏమైనా ఉందా? మొరపెట్టాలి, అవునా కదా? మొరపెడితే ఇచ్చేవాడు ఆయన, తప్పక ఇయ్యక మానడు. నిజమంటారా అయ్యా? కనుక ఇక్కడ అంటున్నటువంటి మాట అదే ఆదికాండములో 21వ అధ్యాయము 13వ వచనంలో అంటే నేను చదువుతున్నాను. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రాహాముతో చెప్పిన పరమతండ్రి స్తోత్రం. ఇప్పుడు శారమ్మ నాకు ఏ సంతానం ఉండదు, నాకు అదంతా గద్దించిపోద్ది, నాకు అధికారం రాదని ఏం చేసింది? బయటికి ఎలగొడితే ఆమె సాహబతుకులు ఉండగా ఎవరిని ఆశ్రయించింది? ఆమె పరమతండ్రిని ఆశ్రయించింది, దేవుణ్ణి నమ్ముకుంది. ఆయన కనుక దేవుణ్ణి నమ్ముకుంది కనుక దేవుణ్ణి మొరపెట్టింది. స్వాతి, ఇవాళ ఏం కావాలి మనకి? ఓంకార్ కోసం ఏం చేయాలి ఇప్పుడు మనం? అమ్మా, మొరపెట్టాలా వద్దా? కనుక మరి ఆఖరి మొరపెట్టాలా వద్దా? మొరపెట్టాలి. అమ్మా ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రభువా, మేము ఒక దృష్టిలో పెట్టుకున్నాం, మాకు ఒక ఆశ ఉంది, మాకు ఆశ తీర్చు నాయన. ఆశ తీరాలంటే నువ్వు సాయం చేయాలి.
అవునా కాదా? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. నమ్ముకున్న వారు ఇస్తారా? నమ్ముకున్న వారు మోసం చేశారు. నమ్ముకున్న వారు పక్కన పెట్టేస్తారు. నమ్ముకున్నటువంటి వారు వదిలేస్తారు. నమ్ముకున్నటువంటి వారు మోసం చేస్తారు. అవునా కాదా? అలాంటి మోసపోవాలని ఆశపడుతున్నారా? అది మనకు సరైనది కాదని మనం గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే అక్కడ ప్రతి మాట వివరణ చెప్పబడుతున్నటువంటి విధానం కొన్ని కనపడతా ఉన్నాయి. సరే, ఇక్కడ ఆగరు ఎవరి కోసం ఏడ్చింది? నమ్ముకున్న యజమానురాలు అరణ్యపాలు అంటే ప్రాణాది చేయబడినటువంటి యొక్క వ్యక్తి దగ్గర ఆ వదిలేసినప్పటికి వారిని ఏమనుకుని ఏం చేసింది? సృష్టికర్త దేవుని పట్టుకుంది, మొరపెట్టింది. అందుకే ఒక భక్తుడు అంటాడు, పసివాని మొర ఆలకించావు. ఇంకేం చేశాడు? జీవజల ఓటను చంపించావు. అందుకే అబ్రహ్మ సారా ఆగర పడుతుంది. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. పరమధని స్తోత్రం. ఆ పాట బాగుంటుందట. కనుక చూడవలసింది ఎవరంటే దేవుడు చూడాలి, మనుషులు కాదు. ఆశ తీర్చాలంటే దేవుడు తీర్చాలి, ఆదుకోవాలంటే దేవుడు ఆదుకోవాలి. అవునా కదమ్మా? మనుషులు ఎంతవరకు ఆదుకుంటారు? నేను నమ్ముకున్న వాళ్ళందరూ మోసించారు, నేను నమ్ముకున్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలా? ఎవరిని అడిగి సరిపోద్ది? కనుక దేవుడే. కనుక ఇంకొక వ్యక్తి కాడికి పోదండి. మరి ఆగర్ను ఏడిపించిందిగా శారమ్మ. ఏమ్మా, ఆగర్ను ఏడిపించింది కదా, మరి శారమ్మ ఏడవదా అమ్మా? ఒకసారి శారమ్మ ఏడిచింది కూడా చూద్దాం. శార మృతి పొందినప్పుడు అబ్రాహాము ఏడ్చిందంట. ఎవరటమ్మా? ముందుగా శారమ్మ భూమి మీద నుంచి గతించిన తర్వాత అమ్మా జనానికి తండ్రి అనిపించుకున్నటువంటి అబ్రాహాము ఏడవటం మొదలుపెట్టాడు. ఎవరి కోసం? శారమ్మ కోసం ఏడ్చాడు. చూడండి ఒకసారి, అదే ఆదికాండము 23వ అధ్యాయము, ఆదికాండం 23వ అధ్యాయం 2వ వచనం చూడండి. అమ్మ నువ్వే చదవరా అమ్మ. 2వ వచనం, 23 2వ వచనం. శారా కానాను దేశమందలి ఎబ్రోను కిర్యాత అర్బన్లో మృతి పొందెను. అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గురించి ఏడ్చుటకును వచ్చెను. పరమతానికి స్తోత్రం. ప్రభువా, నాకు జతపరిచిన నా భార్య నాకు దూరం అయిపోయింది. నాతో ఆశీర్వదించినటువంటి అయ్యా ఇద్దరు జతగా ఆశీర్వదించారు, నా భార్య నాకు దూరం అయింది. కనుక ప్రభువా, నాకెవరు దిక్కు కాదు, నీవు మాత్రమే, నాకు అండగా ఉండేది నీవే అని చెప్పి అబ్రాహాము ఏం చేస్తున్నాయా? ఏడుస్తూ ఉన్నాడు. చదివే 3వ వచనం. తరువాత అబ్రాహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి ఏతు కుమారులను చూచి నీ మధ్య నేను పరదేశిని పరవాసిని గాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య కన్నుల ఎదుట ఉండకుండా హల్లెలూయా. మరి ఇక్కడ దాన సంస్కారం చేయాలి కదా, అంటే భూస్థాపన చేయాలి కదా. సారీ, దాన సంస్కారం అంటే దయించడం, భూస్థాపన వేరు, దాన సంస్కారం వేరు, రెండు ఉన్నాయి. దాన సంస్కారం అంటే దయించడం, కాల్చివేయటం. భూస్థాపన అంటే మరి వదిలిపెట్టడం. ఎందుకు? పరమతాన్ని ముందే చెప్పాడు, నేల మట్టి తీసి నరుణ్ణి నిర్మించాడు కనుక నరుడు ఒకవేళ తప్పు చేసి పాపం చేసి ఒకవేళ చనిపోతే ఏం చేయాలంట? ఏ మట్టి నుండి తీయబడడం మరలా ఆ మట్టికి చేర్చబడాలి. అందుకొరకే అతన్ని పాతి పెట్టాలన్నమాట. అందుకొరకు ఈయన భార్య అయినటువంటి యొక్క శారను పాతి పెట్టబడటకు అక్కడ ఆమెను పాతి పెట్టుటకు మీ గ్రామన నాకు ఒక శ్మశాన భూమిని చాలమ్మా. అయ్యా, మీ దగ్గరకు నేను పరదేశిగా వచ్చాను,
అమ్మా ఇక్కడికి వచ్చిందిరా మన స్టోరీ. అయ్యా మీ దగ్గరికి నేను పరదేశిగా వచ్చాను, నాకు ఇక్కడ ఆధారం ఏమీ లేదు కనుక ఆధారము మీరే అని చెప్పి ఏతు కుమారును అడగటం ప్రారంభించాడు. అవునా కదమ్మా? ఏతు కుమారును అడగటం ప్రారంభించాడు. అప్పుడు వారు ఏం చేశారంటే, నా యొక్క యజమానుడా, ఆగడమ్మా పర్లేదమ్మా, నా యజమానుడా మాకు ప్రవక్తగా ఉన్నారు, మీరు అడగటం ఏంటి? మా శ్మశాన భూమిలో మీరు ఖచ్చితంగా పని చేయొచ్చయ్యా, మా పితరులు మీరు అని చెప్పి వారు అవకాశం ఇవ్వటం ప్రారంభించారు. ఇప్పుడు అబ్రహాంకి ఎలా స్థానం దొరికింది? అది పరమతాన్ని నమ్ముకున్నాడు కనుక అవసరము తీర్చబడింది. చూసారా, అగర్ని ఏడిపించారు కనుక అబ్రహాంగా కూడా ఏడ్చాడా లేదా? కనుక అమ్మ ఎదుట వారిని ఏడిపించేవారు ఏడవకమ్మా అనరు, ఎదుట వారిని గాయపరిచేవారు వారు గాయపడకమ్మా అనరు, ఎదుట వారిని శిక్షించేవారు వారు శిక్షణ పొందకమ్మా అనరు. కనుక అదేవిధంగా మూడవ వ్యక్తి కలిగిపోదని అదే ఆదికాండము 27వ అధ్యాయము అవన్నీ చదవరా, 34వ వచనం చూద్దాం. 34వ వచనం ఇక్కడ బాగా గమనించాలా? ఈయన ఎవరాటైనా ఇక్కడ నేను చెప్పినాక తర్వాత చదవండి. యాకోబు చేసిన మోసము తెలిసిన తరువాత ఏశావు కన్నీళ్లు విడిచెను. అదేంది? మోసం చేసింది తమ్ముడు, కన్నీళ్లు విడిచింది అన్న. అమ్మా ఇటనండి, మోసం చేసింది తమ్ముడు, కన్నీళ్లు విడిచింది అన్న. ఎందుకు చెప్పండి అమ్మా, ఎందుకు చెప్పండి? అన్నను మోసం చేశాడు. ఎక్కడ మోసం చేశాడు చెప్పండి అమ్మా, ఎక్కడ మోసం చేశాడు? ఇప్పుడు యాకోబుకు ఏశావు ఏమవుతాడు? అన్న అవుతాడు. కనుక యాకోబు ఏశావు ఇద్దరు ఎవరి కొడుకులు? ఎవరి కొడుకులనా? ఎవరి కొడుకులు? ఇస్సాకు కొడుకులు. ఇస్సాకు ఎవరి కొడుకు? అబ్రాహాం కొడుకు. అబ్రాహాం ఎవరి కొడుకు? తెరావు కొడుకు. తెరావు ఎవరి కొడుకు? నవోరు కొడుకు. నవోరు ఎవరి కొడుకు? చెరుకు కొడుకు. ఇలా చెప్పుకుంటూ పోతే మళ్ళా చేతికి అడిగి పోవాలా? పై నుంచి కిందికి వచ్చానా, కింద నుంచి పైకి పోయినా? బైబిల్ చదవడం కాదు, క్రమంగా వర్షపాఠాన్ని చక్కగా నేర్చుకోవాలి. నేను రాగానే అడిగింది నేను అందుకొరకే, బైబిల్ చదువుతున్న వాళ్ళని అందుకొరకే. నీ బట్ట మంచి ప్రణాళిక ఉంది, నేను ప్రార్థన చేస్తున్నా, చూశాను, అందుకు నేను చెప్తున్నా. నా మాట ఏంటంటే చాలా మేలు జరుగుతుంది మీకే. కనుక అమ్మా ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ యాకోబు అన్నను మోసం చేశాడు. ఎప్పుడంటే తండ్రి దగ్గర తల్లి దగ్గర వారు పిల్లలుగా ఉన్నప్పుడు అన్న అటువంటి వాడు ఏశావు యాటగా వెళ్ళి యాటాడి మాంసం పట్టుకొచ్చి అనేకమైన రీతిగా వాటిని పట్టుకొచ్చి ఇంట్లో పోషించేవాడు. మరి యాకోబు ఏంటి? సాధు జంతువు లాంటి వాడు. అయ్యా మృదువైన మనిషి. అంటే అతను భార్యకు బాగా ఇష్టం, అంటే తల్లికి బాగా ఇష్టం. ఇస్సాకు పెద్ద కొడుకు ఇష్టం. అమ్మా ఇస్సాకు పెద్ద కొడుకు ఇష్టం, భార్యకి చిన్న కొడుకు ఇష్టం. మీరు ఎప్పటికైనా చూడండి, చాలామంది తల్లికి చిన్న కొడుకు ఇష్టం, ఎక్కడైనా చూడండి. తండ్రికి మాత్రం పెద్ద కొడుకు ఇష్టం. మరి అందరికీ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అలా ఉంది. కనుక మా అమ్మకి మాత్రం చిన్న కొడుకు మీద ఇష్టం ఉంటుంది. నిజంగా అట్నే చూపించారు. మధ్యలోని నేను అదే ఇష్టం లేదు, ఇష్టం లేదు, మధ్యలోని. కనుక ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్టోరీ ఏంటంటే, ఏశావును ఇస్సాకు, అయ్యా నేను నా సమయం సమీపిస్తుంది కనుక నాకు ఒక ఆశ ఉందయ్యా అని తండ్రి అడిగాడమ్మ. అమ్మ ఇటనండి, స్టోరీలు మంచిగా అర్థం చేసుకోండి. మీరు ఈ యొక్క వాక్య భావాన్ని అర్థం చేసుకుంటే మీ స్టోరీ అర్థమవుతుంది. గమనించాలా? ఒకసారి వాక్యాన్ని గమనించండి. త్వరగా ఇట్లా నొక్కడం వదిలేయకుండా కాదు, వినండి వాక్యాన్ని. ఇప్పుడు ఏశావు ఏం చేశాడంటే అరణ్య వేటాడేవాడు కనుక తండ్రి ఏం కోరాడు తన కొడుకుని? అయ్యా నాకు మంచి అంటే అడవి మాంసం చేసుకొచ్చి నా కడుపుని ఇప్పుడు ఆయన నాకు తృప్తిగా ఉంటుందని చెప్పి ఇస్సాకు కోరితే పెద్ద కొడుకు అయినాడు వాడు, మరి తండ్రి కొడుకు తెచ్చాలా వద్దా? అయ్యా బాబు,
తల్లి కోరికలు, తండ్రి కోరికలు పట్టక మౌక, తల్లిదండ్రుల కోరికలు పిల్లలు ఏం చేయాలా? తీర్చాలి. అమ్మా స్వాతి, తల్లిదండ్రుల కోరికలు పిల్లలు తీర్చాలి, ఖచ్చితంగా బాధ్యులు. కనుక ఈయన అరణ్యానికి ఏటకు వెళ్ళారు. ఏటకు వెళ్ళినప్పుడు ఆయన అరణ్యంలో ఏటాడి మాంసం తెచ్చే లోపు తల్లి ప్లాన్ చేసింది. ఏం ప్లాన్ చేసింది అంటే, కొడక నువ్వు రారా బాబు అని చెప్పి యాకోబుని చిన్నగా తీసుకొచ్చారే మీ అన్నయ్య రాకముందే ఆ మందలలో పోయి ఒక మంచి గొర్రెపోతుని కోసుకొని తీసుకుని రా, ఆ చర్మం పట్టుకుని రా, మంచిగా ఆ మాంసం వండి మీ నాన్నకి పెట్టండి, ఆ గొర్రె చర్మం మాత్రం ముందు తొడుకుంది కదా అని చెప్పింది. ఎందుకు అమ్మ అంటే తెలవదు పాపం చిన్నోడికి, కానీ తల్లి చేసినటువంటి మోసం ఇదంతా కదా. అందుకొరకు మోసాన్ని నమ్మిన వాడు మోసపోక మాండవు, అవునా కదా? సుమి జాగ్రత్త. ఈనాడు మోసం మాటలు వినేవారు చాలామంది ఉన్నారు. ఇలా మోసపు క్రియలో చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. మోసం సహవాసం చేసేవారు చాలామంది ఉన్నారు. మోసమైన జీవితం గడిపేవారు చాలామంది ఉన్నారు. మోసమైనటువంటి యొక్క స్నేహితులు ఉన్నారు. అలాంటి యొక్క మోసకరమైనటువంటి జీవితాన్ని గడపటము మీకు ఎంత మాత్రము న్యాయమైనది కాదు. కనుక మోసకరమైన జీవితాన్ని వదిలిపెట్టడం అవసరమని మాత్రమే మనం గమనించాలి. అందుకొరకు యాకోబు టకటక ఒక మేకకి అందులో మందన ఒక పిల్లని తీసుకొచ్చి కోసి ఆ చర్మం తీసుకొచ్చుకొని తగిలించుకొని ఆ వండినటువంటి మాంసం తీసుకొచ్చి తండ్రి దగ్గర, నానా వచ్చాను నీ కొడుకుని అనగానే తండ్రి ఇలా పుతుకులాడగానే వెంటనే ఏం తగిలింది? ఒళ్ళంతా రోమములతో వెంట్రుకలు తగులుతాయి. అరే బాబు, ఇది ఏశావు యొక్క శరీరమే కానీ స్వరం మాత్రము యాకోబుది. చూసారా మోసం? స్వరం మాత్రము యాకోబుది. తండ్రి అంధుడు. చూడండి, గమనించాలి ఇక్కడ. తండ్రి అంధుడు కనుక పిల్లల మీద తండ్రి తల్లికి ఎలా ఉంటుంది? ఎప్పుడు ప్రేమ ఉంటూనే ఉంటుంది. కానీ పిల్లలకు మాత్రం తల్లిదండ్రుల మీద ఎల్లప్పుడూ ద్వేషం ఉంటుంది. గమనించాలి. మీరు నమ్ముకున్న మీ దేవునికి మీరు ఎలా ఉన్నారు? మీరు నమ్ముకున్నటువంటి మీ తండ్రికి ఎలా ఉన్నారు? దేశంగా ఉన్నారా? ప్రేమగా ఉన్నారా? ఒకసారి వాక్యాన్ని బట్టి ఆలోచించుకోవటం అవసరమైనటువంటి యొక్క పాఠం. కనుక చూసి, నాన్న లేదు నాన్న, ఇప్పుడే కాటాడుకొని తీసుకొచ్చాను నాన్న అంటే ఆ మాంసం కూర తిని ఏం చేశాడమ్మా? ఆయన దీవించాడండి. ఇట్లా ఎవరైనా తండ్రి అయిన ఇస్సాకు యాకోబుని దీవించాడు. దీవించిన తర్వాత అన్నయ్య వచ్చాడు. నాన్న ఇవి నేను తెచ్చిన మాంసం నాన్న అని చెప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు వచ్చినాడు ఎవడు? ఏమో నాకు తెలియదు నాన్న. అరే నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం వాడికి ఇచ్చాను రా నేను. చూసారమ్మ మోసం. సుమి జాగ్రత్త, మోసపోకండి. మోసపోయాక జీవితం సంపాదన మనం సంపాదించడానికి ఆశపడ్డారా? సుమి జాగ్రత్త. అలాగనే యోధాయోస్కరేతుగా కూడా అలాగనే ఆశపడి సంపాదన కోసం ఆశపడి పొట్ట పేగులు బయటపడ్డాయి. పొట్ట ఎందుకు పగిలిందో తెలుసా? వీడు ఆశపడింది పొట్ట తిప్పల కోసం కనుక. ఈనాడు అనేకమైనటువంటి వారు పొట్ట తిప్పలకు పోతున్నారు. జాగ్రత్త. పొట్ట తిప్పలకు ఎదుగులాడేటువంటి వారులారా జాగ్రత్త. మన నీతి నిజాయితీ మన క్రియలు ఎలా అని ఒకసారి గమనించాల్సినటువంటి అవసరత నీకును నాకును మనందరికీ ఉన్నదనే సంగతి మర్చిపోవద్దు. ఈనాడు ప్రార్థనలో మోసం, అలాగనే విశ్వాసంలో మోసం, దగ, అలాగనే సృష్టికర్త తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మోసం, ఇలా నమ్ముకున్నటువంటి లోకంలో ఉన్నటువంటి అధికారుల దగ్గర మోసం, కుటుంబం దగ్గర మోసం, అన్నదమ్ముల దగ్గర మోసం, తల్లిదండ్రుల దగ్గర మోసం, అక్క చెల్లెల దగ్గర మోసం. ఏంటి మోసం బతుకులు? కనుక యాకోబు మోసగాడాయ. ఎందుకు? అన్నను మోసగించినందువలన. అవునా కదా? అన్నను మోసగించినందువలన. కానీ ఇక్కడ వీరు దేని చూశారమ్మా? అమ్మా దేని చూశారు? బంధాన్ని చూశారు. అవునా కదా? కానీ అక్కడ ధర్మాన్ని ఆలోచించలేదు. అవునా కదమ్మా?
ఇక్కడ బంధాన్ని చూశారు కానీ మోసాన్ని ఆలోచించలేదు. ఈనాడు మోసం కోసం పరిగెత్తుతున్నారు, మోసం కోసం విస్తరిస్తున్నారు, మోసం కోసము కాలు ఆగట్లేదు, మోసం కోసం నోరు ఆగట్లేదు, అబద్ధములు ఆడుతున్నారు, మోసం కోసం అనేక క్రియలు చేస్తున్నారు, మోసపు యొక్క క్రియలు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీ క్రియలో నేనెరుగుదును, ఉంటే ఎచ్చగా నుండో, లేకుంటే చల్లగా నుండో. లాస్ట్కి ఒక మాట, ఏది ఏమైనా క్రియలు చక్కగా ఉండాలి. అందుకే అందులో ఒక పల్లెటం, కచ్చలతో కలతలతో నీ మనసు నిండిన బలి అయిపోతావు బరపాల. అంతేగాని మోసకరమైన జీవితం, మోసకరమైన మోసం, మోసకరమైన విశ్వాసం, మోసకరమైనటువంటి నడిపింపు, మోసకరమైన సహవాసము, మోసకరమైనటువంటి ఏంటి ఇదంతా మోసకారం? ఏంటి మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు అమ్మా? ఎవరిని మోసం చేస్తున్నావు? మనం చేస్తుంది దేవుని మోసం చేస్తున్నట్టుగా గ్రహించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. అందుకొరకే ఏశావు, యాకోబు లాబాను వాళ్ళ మామ దగ్గరికి పారిపోయి 14 సంవత్సరాలు కొలువు చేసి తిరిగి కొంతమందిని పట్టుకొని వచ్చినప్పుడు యాకోబు ఒక న్యాయం చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఏం చేశాడు? సంపాదించుకున్న సంపాదనలో కొంత తీసి దశమ భాగంగా, పెద్దోడిగా జ్యేష్ఠ భాగంగా, అమ్మా పెద్దోడు నాన్న ఇదయా, పెద్దోడిగా జ్యేష్ఠ భాగంగా ఈయన సంపాదించుకున్న సంపాదనలో ఆయన కొంత తీసి ఏం చేశాడు? అన్నకి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. అన్నకి ఇవ్వడానికి దొరుకుని పోతే తమ్ముడు చూసి, అన్నయ్య ఇక నేను పోయాను, ఈ విధంగా నేను ఉరికాను, నేను మోసగించాను, ఆయనకి సంపాదించుకొచ్చా, ఇది మన ఇద్దరికి అన్నయ్య, నా భాగం నేను తీసుకుని ఈ భాగం నీకు చెప్తున్నాను. అప్పుడు అన్న ఆలోచించాడమ్మా, ఏమని? అయ్యో ఈ కష్టం నేను చేయలేదు తమ్ముడా, ఈ కష్టం నేను చేయలేదురా, దీంట్లో నా యొక్క ఎటువంటి యొక్క ఫలితం నాకు దక్కేది కాదు. కానీ ఈనాడు పుణ్యానికి వస్తుందంటే అబ్బో ఎంతమంది లాక్కుంటారా? తినేది నోటి కూడా లాక్కొని తినేటువంటి వాళ్ళు లేకపోలేదు. మోసం చేస్తున్నారు దేవుణ్ణి, దేవుని మోసం చేస్తూ, మోసకరమైనటువంటి కూడికలు పెడుతూ, మోసకరమైనటువంటి యొక్క అనేక సంస్థలను మోసం చేస్తున్నారు ఈనాడు, సంఘాలను మోసం చేస్తున్నారు ఈనాడు, సేవకులను మోసం చేస్తున్నారు ఈనాడు, అలాగే నేను నమ్ముకున్న దేవుణ్ణి మోసం చేస్తున్నారు ఈనాడు. మన స్థితిగతి ఎలా ఉంటుంది? ఏడుపే తప్ప మరొకటి కాదు, ప్రలాపించడమే తప్ప మరొకటి కాదు. జీవితం అంతా మోసమే, బ్రతుకంతా మోసమే. అలాగపోతే ఇంకొక మాటకు పోతే ఇక 3వ మాట చూద్దాం ఒకసారి. అదే 34వ వచనం చూడమ్మా. ఇప్పుడు 33 చదువుకున్నాం, 23లో చదువుకున్నాం. ఇప్పుడు 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం, 27వ అధ్యాయం 34వ వచనం చూడు తల్లి. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్ను దీవింపమని తన తండ్రితో చెప్పాను. హల్లెలూయా. చూశారా నానా, నీ దగ్గర నేనున్నాను కానీ నా తమ్ముడు నన్ను మోసం చేశాడు, నా వాళ్ళు నన్ను మోసం చేశారు, నా తల్లి నన్ను మోసం చేసింది, నా తండ్రి నన్ను మోసం చేస్తావా నానా? ఇగో ఈ విధంగా మోసం జరగడానికి సరేది కాదు కనుక నాకు దీవెనే నానా. అమ్మ ఇట్లా తరగాల పడి, నాకు దీవెనివ్వండి నాయన, నాకు దీవెనివ్వండి నానా, నా దీవెనివ్వండి. ఏశావు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క ఆశలో, దేవునిలో ఉన్నటువంటి వారు, ఆశపడుతున్నటువంటి వారు, మీరు దేని కొరకు ఆశపడుతున్నారు? దేన్ని సంపాదించాలని ఆశపడుతున్నారు? ఏశావు ఏడుస్తున్నాడు పోగొట్టుకున్న దాన్ని బట్టి, అంటే మోసంతో పోయినటువంటి ఆశీర్వాదం కోసం ఎలుగెత్తి ఏడుస్తుంటే అక్కడ ఏశావు. అవునా కాదా? ఎలుగెత్తి ఏడుస్తుండు ఏశావు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇవాళ మనము
దేవుని దగ్గర పోగొట్టుకున్న తర్వాత ఆశీర్వాదం ఎలుగెత్తి ఏడ్చినా రాదు, ఎగిరినా రాదు. యోధాయస్కరేదు పొట్టబగలు కొట్టుకున్నాం కొయ్య మీద పడి, అది పొట్టబగిలినా ఆశీర్వాదం వస్తుందా? రాదు. ఎందుకంటే ఆశీర్వాదం వేరు, మనిషి యొక్క మోసపు వేరు, మనిషి యొక్క క్రియలు వేరు, మనిషి యొక్క నడవడిక వేరు, మనిషి యొక్క జీవితం వేరు. ఇలా పోతే ఇంకా కొంతమందిని మనం పరిచయం చేసుకోవడానికి చాలామంది ఉన్నారు, కానీ కొన్ని మాత్రమే మనం చదువుకొని ముగించుకుందామని నేను ఆశపడుతున్నాను. చూద్దాం ఒకసారి 4వ వ్యక్తి కాడికి పోదాం. ఇప్పుడు 4వ వ్యక్తి ఎవరో చూద్దాం. యాకోబు రాయలను కనుగొనిన ఆనందముతో ఎలుగెత్తి ఏడ్చెను. అదేంది అమ్మా? 29:10 అది కారణమే అమ్మా. ఒకసారి బాగానండి, చదువు తల్లి. యాకోబు తన తల్లి సహోదరుడైన తన తల్లి సహోదరుడు అంటే ఎవరు? మేనమామ కాదా? లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. చాలమ్మా, నేను అక్కడ కొలుగు కుదిరినాం. అక్కడ యాకోబు దేని కొరకు అమ్మా? దేని కొరకు? ఒక భార్య కొరకు కొలుగు కుదిరాడు. అమ్మా చెల్లుడు తిన్నాను. యాకోబు దేని కొరకు పోయినాడికి? బతుకు దేని కోసం పోయాడు. అడిగి పోయిన తర్వాత మావ ఒక మాట చెప్పాడు. ఏమంటాడు? ఒరే బాబు, నా దగ్గర కొలువు చేస్తావా? ఒక కాలం అని ఒక చోట ఉంటుంది. 7 సంవత్సరాలు నాకు కొలువు చేస్తే నీకు నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను. ఎవరిని? ఆయనకి ఎంతమంది బిడ్డలు? 2 బిడ్డలు. పెద్ద బిడ్డ పేరేంది? కాదమ్మా, పెద్ద బిడ్డ పేరేంది? లేయా. చిన్న బిడ్డ పేరేంది? రాయలు. తండ్రి మోసం చేశాడు ఇక్కడ యాకోబుని. చూడండి ఇక్కడ అమ్మా, తండ్రి మోసం చేశాడు, అంటే మా మోసం చేశాడు యాకోబుని. కానీ ఎత్తనన్నది రాయల్ని, ఇచ్చింది పెద్ద కూతుర్ని లేయని. మోసమా కాదా? ఈనాడు పిలిచేది ఒకటి, ఇచ్చేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అమ్మా ఒకసారి ఆలోచించండి. అమ్మ, నేను చిత్రకథలు చెప్పట్లేదమ్మా, నేను పుట్టకథలు చెప్పట్లే. కొంతమంది ఒక వాక్యం చదువుతారంటే ప్రపంచం అంతా తిరిగి వస్తారు చిత్రకథలకి. నేను అవద్దు, నేను పాఠం చూపిస్తున్నా. దయతో గమనించాలా, వాక్యాన్ని గ్రహించాలా. కనుక ఇక్కడ 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ముసుగేసి పెళ్లి చేసాడు. అందుకే మనకు ముసుగు. ఇలా క్రిస్టియన్ పెళ్లి చేయాలంటే ఏం తేవాలా? వేలు తేవాలా. వేలంటే ముసుగు. మా బండి జాగ్రత్త, బండి పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్త, ముసుగేయకముందు ఒకసారి చూడు జాగ్రత్తగా. మరి యాకోబు లాగా మోసపోకు. యాకోబుకి ఏం చేయడం? ముందే ముసుగప్పి పెద్దదాన్ని చేసాడు, చిన్నదాన్ని చేయకుండా. ఎవరైనా మామ. పెళ్ళి అయిన తర్వాత వారిని ఇద్దరిని అక్కడికి పంపించారు. ఇద్దరిని ఆ ప్రాంతం ఒక చోట పోగానే భార్య దగ్గర పోయి భార్యకి వెళ్ళి చూడగానే భార్య ఎవరు మారిపోయింది. ఏం చెప్పాలి? భార్య మారిపోయింది. పరమతండ్రి స్తోత్రం. నీ క్రియల ద్వారా నీకు వచ్చే క్రియలు మారిపోతాయి. నీ యొక్క విశ్వాస పరిమాణము, నీ నడవడికను బట్టి నీ స్థితి మారిపోద్ది. నువ్వు నడిచే విశ్వాసమును బట్టి నీ యొక్క బ్రతుకు మారిపోద్ది. నువ్వు ఉన్న విశ్వాసమును బట్టి నీకున్న సర్వ సమస్తం మారిపోద్ది. సుమి జాగ్రత్త. నేను విశ్వాసిని అనుకుంటున్నావా? జాగ్రత్త. విశ్వాసంలో మోసపూరితమైనటువంటి విశ్వాసము ఒక విశ్వాసికి ఉండరాదు. ఉంటే ఏమైంది? లాభంలాగా మోసగించావా ఎవరన్నా? జాగ్రత్త సుమి. ఒకవేళ యాకోబులాగా మేము మోసపోయావా సుమి? జాగ్రత్త, మోసపోతావు. సౌందర్యవతి రాయల్ ఇతరని చెప్పి అమ్మా చక్కదన మంచి అందగత్త నెత్తనని చెప్పి ముక్కిడిదానో, నడిదానో, పొడిదానో, వంకరదానో ఇస్తే అని తృప్తి అక్కడ చెప్పండి అమ్మా. అలా ఉంది ఇప్పుడు. మనం దేవుడి దగ్గర కూడా పోయి అదే అడుగుతాం. ప్రభువా నాకు అది అయ్యా, ప్రభువా నాకు ఇదే అని అడుగుతాం. అడగటం బాగానే అడుగుతారు, కానీ తీసుకునే కాడికి వచ్చేవారికి నేను మోసపోతాను. వీళ్ళు అడగటం కాకుండా మోసం మాట్లాడుతుంటారు.
మోసము యొక్క క్రియలు అడుగుతారు, మోసము యొక్క బ్రతుకు అడుగుతారు. చివరిగా దేవుడు బలి కావాలా? ఏమ్మా, ఎవరు బలి కావాలా? చివరికి దేవుడిని బలి చేస్తారా? దేవుని మోసం చేస్తారా? బలి నమ్ముకున్నాలేయా, ఇక బాగానే చెప్పినా లేదు, సంజరావు పాస్ వేసుకుంటే బాగా ఇచ్చేస్తారు అని చెప్పి నన్ను నమ్మించి ప్రార్థన చేసిపోయి నాకు ఒక్క పని కాలే, మరి అమ్మనకూడదు కనుక నేను అంటున్నా రజని. కనుక ఇవ్వాలంటానే నేను ఏ మాట అయినా దేవుని నమ్మండి, దేవుని మీద భారం వేయండి, దేవునితో మనం సహవాసం చేద్దాం, దేవుళ్ళో మనం జీవితాం. ఇకపోతే ఇక ఇంకో వ్యక్తి దగ్గర పోదాం. ఏసావు యాకోబు ద్వారా ఏడిచాడు. 6వ వ్యక్తి కాడికి పోదాం, చూద్దాం ఒకసారి. యేసోబు చనిపోయినని తలంచి యాకోబు ఏడ్చెను. ఎవరు చనిపోయారట? యేసోబు చనిపోయాడని యాకోబు ఏడ్చాడట. ఎప్పుడమ్మా? ఇటనండి అధ్యాయం చెప్తే చూడండి మీరు ఒకసారి. 37వ అధ్యాయం 35వ వచనం చదవబాకు, నేను చెప్తున్నానండి. 37వ అధ్యాయం 35వ వచనం. యేసోబు కొరకు యేసోబు చనిపోయిందని తలంచి యాకోబు ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకు చెప్పండి అమ్మా? అన్నల్ని గొర్రెల కాపరికి పంపించారా లేదా? పంపిస్తే చిన్నవాడైనటువంటి యేసోబుని అన్నల దగ్గర పంపించారు. పంపిస్తే ఏం చేశారు అమ్మా? పంపిస్తే ఏం చేశారు? అన్నలు ఏం చేశారు? అమ్మటం కాదు, తండ్రికి ఇష్టమైన కొడుకాట, మంచి వస్త్రాలు కుట్టించాడట. అమ్మా కుట్టిస్తే ఆ వస్త్రాలు వేసుకొని వస్తుంటే అబ్బా వచ్చేది ఎవడరా? అరే వాడారా, మన తండ్రి కొడుకారు అంటే తమ్ముడే, వీడు చిన్న యేసోపు కదా, యేసోపే. అరే వీడిని వేసి పడేయాలరా మనం, వీడికే మంచి ఇస్తాడు, మంచి ఇస్తాడు. అమ్మ తండ్రి ఎవరికి ఇచ్చిందంట? యేసోపుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు యేసోపు చెప్పండి? యేసోపు ఫలించేటి కొమ్మ అన్నాడు బైబిల్లో. ఆది కాలంలో 50వ అధ్యాయం అన్నమాట, చాలా చదవకండి. ఫలించేటి కొమ్మ అంట. మరి నువ్వు ఫలించేలా ఉన్నవా? ఒక మోడు భార్య ఎలా ఉన్నవా? కనుక యేసోపు ఫలించే కొమ్మట. కనుక ఆయన ఫలించే అటువంటి వాడట. తండ్రి చెప్పిన మాట నమ్మకంగా చేస్తాడు. వీళ్ళు తండ్రి చెప్పినటువంటి మాటలకు అంతా మోసమే. అప్పుడు తమ్ముడు వస్తాడు. తమ్ముడు చూసి అరే వీడికైతే కాదు కానీ ఇది కాళ్ళు చేతులు కట్టి వదిలేద్దారని చెప్పి ఒక బాగా పడేశారు, నీళ్ళేని బాగాలేశారు. బాగా మొత్తుకుంటాడు, అనలారా అరే మీరు అనగడతా రాని అది అంటాడు, మొత్తుకుంటాడు. లేదు అరే అందులో ఒక ఇద్దరు బాగానే ఉండరు, వాళ్ళకి కొద్దిగా జాలి ఎక్కువ. జాలి ఎక్కువ. అరే పాపం తీర్తే వాళ్ళు తప్పకుండా పని చేద్దాం, ఎవరైనా వస్తే పాఠశాలలో వస్తే ఎవరైనా వాళ్ళకి అమ్మేద్దారా అన్నప్పుడు నిజంగానే ఆ ప్రాంతంలో పాఠశాలలు వస్తున్నారు, ఐగుప్తీయులు వస్తున్నారు. చూసి ఆ గుంటలో నుంచి తీసి వారికి అమ్మేశారు. వారిని ఎవరిని? యేసోపుని అమ్మేశారు. అమ్మేసి యాకోబు దగ్గరికి ఈ అన్నలు ఏం చేశారు? యేసోపు యొక్క ఈ నిలువుటంగిని ఒక గొర్రెను కోసి మాంసం వండుకొని తిని గొర్రె రక్తంలో ఈ సొక్క ఈ అంగిని రక్తంలో ముంచి నానా ఇదిగో నీ కొడుకు చనిపోయాడు. చూడండి ఎంత మోసం, చూడండి ఎంత దగ, చూడండి ఎంత నమ్మకంలో హత్య. అందుకే నీ సహోదరుని ద్వేషించడన్నారు హత్య. సుమి జాగ్రత్త, మీ తోడబుట్టిన వారిని ఎవరైనాను ద్వేషించడం సరైనది కాదు, వెలివేయటం సరైనది కాదు, నెట్టివేయటం సరైనది కాదు. అందుకొరకు ఆయన ఐగుప్తునందుకు అమ్మివేయబడ్డాడు. తర్వాత యాకోబు దగ్గరకు వచ్చి ఇచ్చేవారికి ఈ యాకోబు ఆయన నిలువుటంగిని పట్టుకొని ఈ ఆడటం మొదలుపెట్టాడు. ఎలుగెత్తి ఏడుస్తుంది అక్కడ. కనుక నిజంగా మనము యేసోపు తన సహోదరుడు తిరిగి కలుసుకుని తరువాత ఏడ్చుడు. ఎవరైనా యేసోపు సహోదరుడు ఎప్పుడట? అమ్ముకున్నారు, మోసం చేశారు అన్నలు, అమ్ముకున్నారు అన్నలు. మన అన్నలను ఆ తమ్ముడిని అమ్ముకున్నారు, నమ్ముకుంది అన్నలను యేసోపు
అమ్ముకున్నారు యేసోపుని అన్నలో. ప్రేమైనటువంటి వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని అలా మోసం చేసి దగాకు అప్పగించుకోండి. దేవుని పిల్లలుగా ఉండి దగా ఘోరమైనటువంటి క్రియలకు లోకమైనటువంటి మార్గానికి దేవుని పిల్లలుగా మనము అప్పగింపబడటం సరైంది కాదు. మరి నిజంగా ఈనాడు దేవుని పిల్లలను మరి దుష్టుడికి అప్పగిస్తున్నారు పట్టకపోయి. ఏంటి దగ, ఏంటి మోసం? కనుక అలా కాదు. మోసపూరితమైన జీవితం కలిగి ఉంటే మోసంలోనే మనం మోసపోతాం. ఎవరైనా హాని చేయాలనుకుంటే మనమే మోసపూరితమైనటువంటి దానిలో ప్రాణానికి గురవుతాం. కనుక ఇప్పుడు మనము 6గురిని పరిచయం చేసుకున్నాం. నిజంగా ఈ 6గురిలో మనం ఉన్నామా? ఒకవేళ అలా ఉంటే మన జీవితం అది సరైనది కాదని చెప్పి అర్థం చేసుకోవాల్సినటువంటి ఆలోచన ఉంది. కనుక మనం ఇంకా ముందుకు వెళ్దాని పరమ తండ్రి. కనుక మనందరం కూడా ఈ యొక్క వీడియోని చూసి ఎవరుగా కూడా వృధాగా వదిలిపెట్టక నన్ను ఫాలో కాండి. మీ సౌహృదయంతో వదనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను.